వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ సుష్మా. ఏడ్చి ఏడ్చి ఆ ఏడుపుకే విసుగొచ్చింది. అలసిపోయిన ఆ కళ్ళు కన్నీరు కార్చడం ఇక మా వల్ల కాదంటున్నాయి. గుండెలు బండబారిపోయాయి, మనసులు మొద్దుబారిపోయాయి. కేవలం ఆ ఆల్కహాలిక్ అడిక్ట్ వల్ల. అవును, ఓ తాగుబోతు వల్ల మద్యం తాగడం ఓ వ్యసనంగా మారితే ఎన్ని ప్రమాదాలో తెలుసా? ఆ ఆల్కహాల్ వారి ఆరోగ్యాన్ని, వారిని నాశనం చేయడమే కాక ఆ కుటుంబాన్ని కూడా కబలించేస్తుంది. కన్నీటికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఒక వ్యక్తి వ్యసనం ఆ కుటుంబాన్ని కొన్ని తరాల పాటు బాధిస్తుంది. అలాంటి కుటుంబాలను అక్కున చేర్చుకుని వారి బాధలను పంచుకుని వారికి ధైర్యాన్ని ఇవ్వడానికే చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఆ బాధితులకు ఎలాంటి రిలీఫ్ ఇచ్చారు, ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆల్కహాలిక్ ఎనానిమస్ అని చెప్పి ఒక గ్రూప్ నడుస్తుంది. వాళ్ళకి సంబంధించే ఎలనాన్, ఎలటిన్, ఈ రెండు గ్రూప్స్కి సంబంధించిన గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా మనతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా ఈ గ్రూప్ని కూడా కొన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు ఒక 10 మంది కలిసి. అందులో ఒక పర్సన్ శ్రావణి మేడం. మరి ఆవిడతో ఫస్ట్ మాట్లాడి ఆ తర్వాత గ్రూప్ మెంబర్స్తో కూడా మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు ఈ ఆల్కహాలిక్ ఎనానిమస్ గ్రూప్, అలాగే ఎలనాన్, అలాగే ఎలటిన్, ఏంటి ఈ గ్రూప్స్ ఏంటి అసలు? దేనికి దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఆల్కహాలిక్స్ అనానిమస్ అంటే త్రాగుడికి బానిసైన వాళ్ళు, వాళ్ళ కోసం ఏర్పరచుకున్న గ్రూపు. వాటికి అనుబంధమే కానీ దేనికి దానికి మళ్ళీ ఇండివిజువల్గా ఉంటుంది. ఎలనాన్ గ్రూపు అంటే త్రాగుబోతు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన గ్రూప్. త్రాగుబోతుతనం ఒక జబ్బు, వాళ్ళే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఎలా సఫర్ అవుతారు అనే దానికి ఎలనాన్ అనేది సహాయం చేస్తుంది. ఆ కుటుంబ సభ్యులందరినీ, వారందరినీ ఒక చోటకు చేర్చి. ఎలటిన్ అనేది టీనేజ్ పిల్లలు, ఆల్కహాల్ కుటుంబంలో ఉన్న టీనేజ్ పిల్లల కోసం ఏర్పాటు చేసిన గ్రూపు. వాళ్ళు కుటుంబంలో ఎవరైనా త్రాగబోతుంటే వాళ్ళ పట్ల విపరీతమైన ద్వేషంగా, కోపంగా, చిరాగ్గా ఉంటుంటారు. అదొక జబ్బు అని అదే అర్థం చేసుకోవటం వాళ్ళకి కష్టమవుతుంది. కాబట్టి తండ్రి లేకపోతే ఇతర త్రాగబోతుల గురించి వాళ్ళకి అర్థం చేసుకుని అవగాహన కల్పించడానికి ఎలటిన్ వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ గ్రూప్స్ అన్నిటినీ కూడా మీరు ఎలా ఫామ్ చేస్తారంటే ఇవి ఎప్పటి నుంచి రన్ అవుతున్నాయి? మన ఇండియాలోనైనా లేదంటే అదర్ కంట్రీస్లో కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఇలా? ఇది వరల్డ్ వైడ్గా ఉందమ్మా. 174 కంట్రీస్లో ఇది జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ ఎలనాన్కి సంబంధించి అమెరికాలో వర్జీనియా బీచ్లో ఉంది. ఏఏ వాళ్ళది న్యూజెర్సీలో ఉంది. ఇది కూడా వర్జీనియా బీచ్లో హెడ్ క్వార్టర్స్ ఉంది. 1955 నుంచి కూడా ఎలనాన్ అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు ఎప్పటి నుంచో ఏఏ అనేది జరుగుతూ ఉంది. అప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే మేము ఒక్కళ్ళమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా సఫర్ అవుతున్నారు, వాళ్ళ కోసం కూడా ఒక గ్రూప్ అవసరం అనేది వాళ్ళు గమనించారు. దాని ద్వారా 1955లో ఈ గ్రూప్ స్టార్ట్ అవటం జరిగింది ఆథరైజ్డ్గా. అంతకుముందు కూడా ఉంది. ఇండియాలో దాదాపు నియర్లీ 70 ఇయర్స్ నుంచి ఈ గ్రూప్స్ రన్ అవుతూ ఉన్నాయి. విజయవాడలో 35 ఇయర్స్ నుంచి ఎలనాన్ గ్రూప్ రన్ అవుతుంది. ఇంకా ఏ ఏరియాల్లో ఈ గ్రూప్స్ అన్నీ అవుతున్నాయి? అంటే వీటిని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు గ్రూప్స్? అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి అలా ఎలా డిస్ప్యూట్ అవుతున్నాయి అంటే ఎట్లా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ గ్రూప్స్ని? ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటేనమ్మా, ఇక్కడ ఉన్న సమాచారాన్ని ఏకి సంబంధించిన కానీ ఎలనాన్కి సంబంధించిన కానీ సమాచారం ఇప్పుడంటే ఈజీ అయింది. సోషల్ మీడియా అవ్వనండి, ఇంకో రకం అనండి, ఇంకో రకం అండి. ఇదివరకు మేము మొదలు పెట్టినప్పుడు కూడా ఓన్లీ లెటర్స్ ద్వారా ఫలానా చోట ఒకళ్ళు సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి లెటర్ రాయటం ద్వారా ఇక్కడ మాకు గ్రూప్ అవసరం, మీరు వచ్చి ఇక్కడ గ్రూప్ స్టార్ట్ చేయండి అని కొంతమంది లెటర్ రాసి లెటర్ ద్వారా తెలియపరిచినప్పుడు కూడా మేము వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి అక్కడ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగేది. ఎస్, అంటే ఇప్పుడు శ్రావణి గారు ఈ గ్రూప్ని స్టార్ట్ చేసింది ఫస్ట్ ఇక్కడ విజయవాడలో మీరే అని చెప్తున్నారు. అంటే దీన్నే కాదమ్మా, ఒక 10 మంది సభ్యులం కలిసి చెన్నై వెళ్ళి అక్కడ ఎలా స్టార్ట్ చేసేవారు, ఎలా రన్ అవుతుంది గమనించి మేము కూడా అలా స్టార్ట్ చేసుకోవటం జరిగింది.
చెన్నైలో మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎలా దీన్ని మనం రన్ చేయగలగాలి అని అనేది మీరు అక్కడ తెలుసుకున్నాం. తెలుసుకున్నారు. అంటే మీరు ముందుగా ఇక్కడ కూడా ఇలా పెట్టాలని మీకెలా అనిపించింది? మీకెలా ఈ ఆలోచన అనేది మీ 10 మందికి గాని, 15 మందికి గాని ఎలా వచ్చింది? రీహాబిలిటేషన్స్ అప్పుడు విజయవాడలో లేవనే చెప్పాలి. ఇట్లా త్రాగుబోతు సమస్య ఉన్న వాళ్ళు చెన్నైలో టీటీకే ఫౌండేషన్ అనే రీహాబ్ సంస్థకి మా హస్బెండ్ కానీ మిగతా సభ్యుల హస్బెండ్ కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లాగా ఏ మెంబర్స్ని పరిచయం చేయటం, వాళ్ళు అలా ఎక్కడ రన్ అవుతున్నాయో తెలుసుకోవటం, అలాగే అదే విధంగా ఇక్కడ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. హ్మ్. ఇప్పుడు మనం కొంతమంది ఎలనాన్స్‌తో కూడా మాట్లాడదాం అనుకుంటున్నాం. వారి పేర్లు మనం చెప్పొచ్చంటారా? వారికి ఇష్టమైతే చెప్పొచ్చు, ఓకే. ఇప్పుడు మనం వాళ్ళతో కూడా మాట్లాడదామండి. మాట్లాడదాం ఓకే. తప్పకుండా. యెస్. ఇప్పుడు మనతో పాటు ఎలనాన్స్ అంటే విజయవాడ ఎలనాన్స్ గ్రూప్ వాళ్ళు ఇద్దరు సభ్యులున్నారు. అంటే ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎలనాన్స్ అంటారు. మనం ఇందాక శ్రావణి గారితో మాట్లాడినప్పుడు చెప్పారు. సో, ఆ ఎలనాన్స్‌తో కూడా ఒకసారి మాట్లాడదాం. వారు ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యాక వాళ్ళకెలా అనిపిస్తుంది? అంతకుముందు ఎలా ఉండేదనేది కూడా వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ ముందుగా మీరు చెప్పండి. అంటే ఇది ఆల్కహాలిజం అనేది ఒక ఫ్యామిలీ డిసీజ్ అని కూడా గ్రూప్‌లో చెప్తూ ఉన్నారు. అంటే ఇది తాగేవారే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కూడా ఆహ్, వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? నేను ఈ గ్రూప్‌లో చేరి 25 సంవత్సరాలయిందమ్మా. హ్మ్. అసలు 28 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను బాగా. హ్మ్. అసలు ఇది ఒక గ్రూప్ ఉందనేది తెలీదు. హ్మ్. ఎంతో ఇబ్బందులు నేను ఒక్కదాన్ని అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా చాలా ఇబ్బందులు పడ్డాము. అలాంటిది ఇక్కడ గ్రూప్ ఉందని తెలిసింది. తెలిసి నాకొచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు మనం చేసేవి కూడా చాలా తప్పులున్నాయి. అంతా వాళ్ళదే తప్పు కాదు. ఇప్పుడు మనం వాళ్ళని మార్చాలని ప్రయత్నించకూడదు. మనం మారాలి అనేది కొంచెం అర్థమైందమ్మా. హ్మ్. అట్లా అసలు వచ్చినప్పుడు అసలు నాకు కొంచెం ఒక్కదాన్ని కూడా రాగలిగేదాన్ని కాదు, ఏమీ తెలిసేది కాదు. హ్మ్. అలాంటిది ఈ గ్రూప్ సభ్యులు సోదరీమణులు అంత సహకారంతో హ్మ్. ఇప్పుడు ఒక్కదాన్నైనా వెళ్ళగలుగుతాను మీటింగులకి. హ్మ్. వెళ్ళి శనివారం వచ్చిందంటే ఇప్పుడు పిల్లలు కూడా అడుగుతారు, వెళ్ళావా మీటింగ్కి, వెళ్ళలేదా వెళ్ళమని. హ్మ్. అప్పట్లో పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారమ్మా. హ్మ్. చదువులే సఫర్ అయినాయి, ఆరోగ్యం చాలా ఇబ్బందులు. పిల్లలేంటి మేమేంటి మా అత్తగారు అందరూ ఇబ్బందులు పడ్డాం అప్పట్లో. హ్మ్. కానీ ఆయనది ఒక్కళ్ళదే తప్పు అనగా మేము చేసినవి కూడా చాలా తప్పులు. హ్మ్. గొడవ పడతాం అవన్నీ ఉండకూడదు అనేది ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది. హ్మ్. మన పనులు ఏంటో మనం చేసుకోవడం, మన బాధ్యతలు ఎంతవరకు మనం ఏం చేయాలి. అతను చేసేదానికి మనం బాధ్యతలం కాదు. అతను చదువుతా భగవంతుడికి వదిలేద్దాం, హ్మ్. మన కార్యక్రమాలు మనం చేసుకుందాం, ముందుకెళ్దాం హ్మ్. అనేది మీటింగ్లోకి వచ్చిన తర్వాత మాకు అర్థమైందమ్మ. హ్మ్. అప్పటి నుంచి కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. హ్మ్. ఇవాళకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము వచ్చి, భగవంతుడి దయ మూలాన హ్మ్. పిల్లలు అందరం కూడా సంతోషంగా ఉన్నాము బాగానే. హ్మ్. ఆయన కూడా బాగానే ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు హ్మ్. ఓకే. వచ్చి అమ్మ వచ్చి మీకెలా అనిపించిందంటే ఈ గ్రూప్ గురించి మీకెలా తెలిసింది? ఈ గ్రూప్‌లోకొచ్చాక మీకెలా అనిపిస్తుంది? ఈ గ్రూప్ గురించి నేను ఒక మీటింగ్ మాకు లేడీస్ టైలరింగ్ చేసే దగ్గర చెప్పారు మేడమ్స్ వచ్చి, ఇట్లా ఉందమ్మా తాగుడు మానేది, హ్మ్. ఇట్లా మీటింగ్ జరుగుతుందని చెప్పారు. అప్పుడు నేను ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతుందని కనుక్కొని వెళ్ళాను. వెళ్ళాక ఆ మీటింగ్ వెళ్ళింది ఎందుకంటే నేను ఈయనని తాగుడు మానిపించాలనే ఆలోచనతో వెళ్ళా. హ్మ్. అక్కడికి వెళ్ళాక ఏమైందంటే అంతా లేడీస్ నవ్వుతూ ఉన్నారు, నవ్వుకుంటా హ్యాపీగా ఉన్నారు. నేను ఎంతో కష్టం ఏడుపులో ఉండి వెళ్ళాను. వీళ్ళు ఏంటి ఇంత నవ్వుతూ హ్యాపీగా ఉన్నారని అనుకున్నా. హ్మ్. తర్వాత నీదేంటో చెప్పమ్మా నీ బాధ అంటే హ్మ్. చాలాసేపు ఏడ్చానండి నేను. చెప్పడానికి ఇంతమందిలో ఎలా చెప్పాలి నేను హ్మ్. మా వారి గురించి అని. తర్వాత చెప్పాను. హ్మ్. చెప్పాక అందరూ ఇగో మేమందరం ఇలా షేరింగ్స్ చెప్పారు అందరూ. హ్మ్. మేము ఇలా బాధపడ్డ వాళ్ళమేనమ్మా, హ్మ్. ఇక ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి, వాళ్ళతో బుక్స్ ఉన్నాయి. నాకు కొన్ని బుక్స్ ఇచ్చారు. తర్వాత అందరు షేరింగ్స్ తిన్న తర్వాత నాకేందో కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. ఏడుస్తూ వచ్చాను కదా, హ్మ్. నాకేదో ఒక పెద్ద బలం వచ్చింది నాలో అన్నట్టు ఉన్నాను. హ్మ్. తర్వాత మళ్ళీ వారం వారం వస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంది. కాకపోతే ఇందులో ఆయన్ని మార్చాలి, ఆయన్ని తాగుడు మానిపించాలి అనే ఆలోచనతో నేను వచ్చాను, కానీ రికవరీ ఎక్కువగా నేను అయ్యాను అందులో. హ్మ్. ఎందుకంటే ఆయన రాత్రులు గొడవ చేస్తూ ఉంటే నేను పగలు హ్మ్. అరిచేదాన్ని. హ్మ్. అట్లా పిల్లలు డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. హ్మ్. మా ఇద్దరు గొడవలు, హ్మ్. ఇంట్లో ఎప్పుడు గొడవలని పిల్లలు బాధపడేవాళ్ళు. హ్మ్. అలాంటిది నేను ఈ మీటింగ్కి వచ్చాక ఆయనతో గొడవ పడకుండా అదొక జబ్బు అని తెలుసుకొని, మా ఫ్యామిలీ మొత్తం జబ్బున పడ్డట్టే పిల్లలు మేము అయ్యాము. హ్మ్. తర్వాత ఇది ఇక్కడికి వచ్చాక నేను
ఇక్కడ ఇది ఒక జబ్బు అని నేర్చుకొని ఆ పిల్లలకు కూడా చెప్పాను. పిల్లలు కూడా తీసుకొచ్చేదాన్ని మీటింగ్స్కి, ఆయన గురించి చెప్పేదాన్ని. పిల్లలు కూడా చాలా మారారు. అమ్మ మీరు చెప్పండి, అసలు ఈ మీటింగ్స్ ఎలా జరుగుతాయి? ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఫస్ట్ అండి అసలు ఆయనే చేస్తున్నారు అన్ని తప్పులు, నేను కరెక్ట్గా ఉండాలను, ఆయన ఏదో ఒకటి మార్చేద్దామని వస్తామండి. వచ్చిన తర్వాత అర్థమవుతుంది, అందరూ షేరింగ్లు అందరూ చెప్తా అంటే ఆయనే కాదు మనం కూడా చాలా తప్పులు చేస్తున్నాము, మనం కూడా కరెక్ట్ చేసుకోవాలి అనేది అర్థమవుతుందమ్మ అక్కడ. అప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్కరు షేరింగ్ చెప్పినప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు అర్థం, ఓహో అట్లా చేయకూడదు కదా, సలహాలు అట్లా ఏముండవో, ఇన్న దాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటాం. అతను ఎలా చేస్తే మనం అలా చేయకూడదు. అప్పట్లో భోజనాలు మానేసి పిల్లలకు పెట్టకుండా అంతా చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటివన్నీ పోయినాయి. అక్కడ చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకుంటాం అనమాట. అలా చేయకూడదు, మనం ఎంతసేపు మనం మారాలి, వాళ్ళని మార్చ ప్రయత్నించాలి. కొన్ని సాంప్రదాయాలు సోపానాలు ఉంటాయమ్మ, అవి కనుక పాటించితే తప్పకుండా మారతారని నా అభిప్రాయం అమ్మ. అవి పాటించాలి. మనం ఊరికి వచ్చామా వెళ్ళామా అనుకోకుండా ఆ సంప్రదాయాలు సోపాలు అనేవి మనం కనుక ఫాలో అయితే వాటిని చాలా 199% బాగుంటారు. అవి మన ఊరు ఇప్పుడు బీపీ ఉందనుకోండి, టాబ్లెట్ వేసుకుంటే కానీ తగ్గదు కదా. ఇప్పుడు ఇది కూడా అవి పాటిస్తే కానీ ఊరికి వెళ్ళామా వచ్చామా అంటే అవ్వదు మనకి. అవి పాటించితే కానీ కరెక్ట్గా ఉంటాం. అప్పుడు అమ్మ మీరు చెప్పండి, అసలు కుటుంబ సభ్యుల ఎమోషన్ ప్రవర్తన వాళ్ళతో జీవించడం వల్ల ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన తాగి కనపడతారు కాబట్టి పిల్లల్లో కూడా చాలా సైకలాజికల్గా బాధపడతారు. అక్కడ నేను కూడా బాధపడేదాన్ని. తర్వాత ఏంటంటే ఆయన భయం అనమాట. ఫంక్షన్కి వెళ్ళాలంటే అది ఒకలాంటి భయం. ఆయన ఇంటికి వస్తున్నారంటే భయం. భోజనం ముందే చేద్దామా, ఆయన వస్తే తినేయరేమో, అలాంటి భయాలు పిల్లల్లో నాలో ఉండేవి. కాకపోతే ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత నేను ఏంటంటే ఈ బుక్స్ చదువుకోవటం, మీటింగ్, మళ్ళీ భగవంతుడిని కూడా ఎక్కువగా గుర్తు చేయడం ఈ మీటింగ్కి వచ్చాకనే నాకు తెలిసిందండి. దీనివల్ల ఏంటంటే పిల్లల్లో కూడా కొంచెం ధైర్యం చెప్పటం, ఇలా కాదు, ఇలా ఒక జబ్బు మనిషి అని, మనం ఇలా చేయకూడదు, ఆయనే తప్పు చేయటం లేదు, మనం కూడా అంటున్నాం కదా అలాంటివి అనొద్దు, ఆయన తప్పు చేశారని మన జబ్బు మనిషి అని పిల్లల్లో చెప్పటం. నేను కూడా జబ్బు మనిషిలా అని చూసేదాన్ని. అట్లానే ఆయన అంతకుముందు ఏంటంటే కోపం ఉండేది. కోపం అనేది లేకుండా ఆయన్ని ఒక జబ్బు మనిషిలాగా, ఆయన ఎంత చికాకు చేసినా ఎక్కడ పడిపోయినా పిల్లలు కూడా మా బాబు కూడా తీసుకొచ్చేవాడు. ఆయన మేము జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. అట్లా ఆయన వల్ల పిల్లలు చాలా, పెళ్ళైన పిల్లలు కూడా చాలా బాధపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేది, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది. అట్లా మా పిల్లల ఫ్యామిలీలో చాలా ఇబ్బంది పడ్డాం. ఈ మీటింగ్లో అన్ని విషయాలు తెలుసుకొని పిల్లల్ని కూడా తీసుకురావటం, నేను చెప్పుకోవడం వల్ల మా తప్పులు కూడా తెలుసుకొని మేము ఆయనతో గొడవలు తగ్గిపోయాయి. ఆయన చూసుకోవటం, పిల్లలు మేము హ్యాపీగా ఉండటం, మాత్రం ధైర్యంగా ఉండటం కూడా నేర్చుకున్నానండి. అమ్మ అంటే ఈ మీటింగ్స్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రత్యేకంగా ట్రైనింగ్ అంటూ ఉండదమ్మా. వెళ్ళగానే ఒక ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ చేసుకుంటాం అందరం. చేసుకున్న తర్వాత ఎవరి వాళ్ళు సీనియర్స్ ఉంటారు కదా, ఎవరి అనుభవాలు చెప్తూ ఉంటారు. దాని నుంచి మేము కావాల్సినవి తీసుకుంటూ ఉంటాం. అంతేగాని మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఏముండదు. దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో నుంచి మనం తీసుకోవటం అన్నమాట. అంటే మీకు ఈ మీటింగ్లో మీ అనుభవం ఏం చెప్పారు, ఏంటి? ఈ మీటింగ్స్ లో చూస్తూ ఉంటారు గత 25 ఏళ్ళుగా కూడా. అంటే ఇప్పుడు ఓకేనా మీ హస్బెండ్ మానేయడం, త్రాగుడు అంతా బానే ఉంది, కానీ ఇంకా మీరు మీటింగ్స్ కి అయితే అటెండ్ అవుతూ ఉంటారు, కొత్త వాళ్ళకి చెప్తూ ఉంటారు మీ అనుభవాలు చెప్తాం. అంటే ప్రత్యేకంగా ఇలా చెయ్యండి అనేది ఉండదు, మా అనుభవాలు చెప్పటం అనమాట. 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాగా సఫర్ అయ్యానమ్మా. 10 సంవత్సరాల నుంచి భగవంతుడి దయ వల్ల హ్యాపీగా ఉన్నాము. వచ్చిన తర్వాత ఇదే చెప్తాము, ఎదుటి మనిషిని మనం మార్చాలని మనం అనుకోకూడదు, మనం మారాలి, మనలోనూ తప్పులు ఉంటాయి, మనం కూడా మారాలి. మీరు చెప్పండి, అంటే మీరు ఈ గ్రూప్లోకి వచ్చాక మీకు ఎలా అంటే మీ హస్బెండ్ తాగుడు మానేయడం అనేది అయ్యిందంటారా? ఉపయోగం ఉందంటారా ఈ గ్రూప్ వల్ల? చాలా ఉపయోగం ఏముందండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కడే మారాలని కాదు, మనం కూడా మారుతాం. అందులో చాలా విధంగా మారిపోతాం. మన ఆరోగ్య విషయంలో కానీ, ఇంట్లో విషయం, బయట విషయంలో కానీ, అన్ని విషయాల్లో మనలో మార్పు ఎక్కువగా వస్తుంది. ఇందులో ఆయన మార్చాలనే వెళ్తాం ముందు స్టార్టింగ్లో, కానీ మనం ఆయన్ని మార్చలేము. మనం మారుతాం. ఫస్ట్ మనం మారటం వల్ల చాలా ఇంట్లో సౌకర్యంగా ఉంటుంది, పిల్లలు కూడా సౌకర్యంగా ఉంటారు, ఫ్యామిలీ మొత్తం వాళ్ళు మారటం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత వాళ్ళని మార్చడానికి ఆ భగవంతుని వేడుకోవటం.
అంటే మీటింగ్‌కి ముందు, మీటింగ్ తర్వాత ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? మీటింగ్‌కి ముందు చాలా ఇంట్లో అసలు ఏంటంటే, మేము ఇంట్లో నుంచి బయటకొచ్చేవాళ్ళం కాదండి. హ్మ్. పక్కనోళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, చుట్టాలోళ్ళు ఏమనుకుంటారు అందాక చిరాకు చేసేది కదా! మాకొక అలాంటి ఫీలింగ్స్ ఉండేది బయటకి. హ్మ్. ఈ మీటింగ్‌కొచ్చాక ఏందంటే, బాగా బయటికి రావడం, మంచిగా మాట్లాడటం, అందరితో కలుపుగోలుగా ఉండటం, అలాంటి ధైర్యం వచ్చిందనమాట. హ్మ్. ధైర్యంగా ఉండటం, హ్యాపీగా ఉండటం. హ్మ్. ఇప్పటికి కూడా ఎవరైనా మా పిల్లల్లో కూడా మీరేంటమ్మా ఇంత హ్యాపీగా ఉంటారని అంటారు. ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా నాకు కష్టం వచ్చిందని అనుకోనండి. హ్మ్. కష్టం వచ్చినట్లు కూడా అనిపించదు ఈ మీటింగ్‌కి వచ్చాక. హ్మ్. అంతా ఇది రిలాక్స్‌గా ఉంటుంది మనసు. హ్మ్. మనిషి కూడా రిలాక్స్‌గానే కనపడతాం. హ్మ్. అందరూ అనుకుంటారు ఈమె ఏంటో ఎంత ఏందో అనుకుంటారు బయట వాళ్ళు కూడా. కాకపోతే మాకు ఈ మీటింగ్ వల్ల ఈ రిలాక్స్ అయిన, ధైర్యమైన, ఓపిక హ్మ్. అన్నీ మాకు చాలా హెల్పింగ్ అండి. హ్మ్. ఇవి లేకపోతే మనం ఇవన్నీయే కదా మనకు ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. ఈ మీటింగ్‌కి రాకముందు అవన్నీ ఉండేవి కాదు. గొడవలు, హ్మ్. పక్క వాళ్ళైనా ఎవరైనా ఏమైనా వాళ్ళు ఏదైనా ఒకటంటే నన్ను మా వారు తాగుతారని ఇలా అంటున్నారు అనే గొడవ అట్లా వచ్చేది ఎక్కడైనా. చుట్టాల్లో కూడా. అలా కాకుండా అందరిలో సర్దుకుపోవటం, ఓపికగా ఉండటం, మనం ధైర్యంగా ఫస్ట్ ఉండటం, హ్మ్. పిల్లల్ని ధైర్యం చెప్పటం, హ్మ్. ఏ పనైనా పిల్లల పని ఆయన పట్టించుకోకపోయినా మనం ధైర్యంగా చేయటం అనేది హ్మ్. చాలా హ్యాపీగా నేను నేర్చుకున్నాను. హ్మ్. అంటే అమ్మ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 గ్రూపులుగా విభజించారు. ఆల్కహాలిక్ అనానిమస్ అని, ఎల్నాన్ అని, అలాగే ఎలర్టీన్ అని. ఇప్పుడు మీరు ఎల్నాన్ గ్రూప్‌లో ఉన్నారు. అవును. మీ పిల్లలు ఎలర్టీన్‌లో ఉంటున్నారు. ఉమ్. అంటే ఇప్పుడు వాళ్ళకి సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్తగా ఇలా గ్రూప్‌లోకి ఇలా బాధితులు ఎవరైతే ఆహ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? కొత్తగా ఏ చెబుతాము మనం ముందు అలా గొడవ చేసి పోట్లాడి అటు వాళ్ళ బాధ్యతలు అట్లా చేస్తాం కదా. హ్మ్. అలా చేయకూడదమ్మా. మనం మారాలి, వాళ్ళు అనుకోకూడదు. మన పనులు పిల్లలకి వండి పెడతామో ఆయనకి పెడతామో మనం చేసుకుంటే మన పనులు మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి. హ్మ్. అతని బాధ్యతలు భగవంతుడికి వదిలేద్దాం. అంటే కొత్తగా మీ గ్రూప్స్‌లో రావాలి, జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి? వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకంటే ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఫోన్ చేస్తే హ్మ్. ఎవరో ఒకళ్ళు వాళ్ళకి అక్కడికి అడ్రస్ చెప్తారు, అక్కడికి వస్తారు. హ్మ్. వచ్చినప్పుడు గ్రూపుని గురించి ఇప్పుడు మేము ఎట్లా చేసాం, ఎట్ట పడ్డాం, ఎట్ట ఉన్నాం, ఇవాళ ఎలా ఉన్నామా అవన్నీ చెప్తామమ్మా వాళ్ళకి. హ్మ్. కాకపోతే మనం మెయిన్ చెప్పేది ఏంటంటే ముందు మనం గొడవలు ఇవన్నీ మానేసి, భోజనాలు మానేసి, పిల్లలకు అవన్నీ చేయకూడదు. మన బాధ్యతలన్నీ మనం చేసుకోవాలి. వాళ్ళ బాధ్యతలు భగవంతుడికి వదిలేద్దాం. హ్మ్. ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ చేసుకో. ఇప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా, ఏ టెన్షన్ వచ్చినా పదే పదే ప్రేయర్ చేసుకుంటాం మేము. హ్మ్. దానివలన చాలా రిలీఫ్‌గా ఉంటుంది హ్మ్. మాకు. ఫైనల్‌గా అయితే ఈ గ్రూప్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడైతే చాలా హ్యాపీగా చాలా ఉన్నారు. హ్యాపీగా ఎన్నో ఉన్నాం. బాధలు పడి అవును. ఇప్పటివరకు మీరు ఆ గ్రూప్‌కి రాకముందు వరకు కూడా చాలా చాలా. ఇప్పుడు వాళ్ళు త్రాగడం హ్మ్. మానేశారు. అయినా కూడా మీ గ్రూప్స్ హ్మ్. కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా కొత్తగా వచ్చే బాగుంది. వాళ్ళందరికీ కూడా ఇది మనం చెప్పేది కూడా ఒక ఆదర్శంగా వాళ్ళు అవును. కూడా వీటిల్లోకి జాయిన్ అయ్యి వాళ్ళ బాధలను కూడా తీర్చుకునే విధంగా అయితే మనం అవునమ్మా. మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ. ఇంకో థ్యాంక్ యూ. ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఇంకా ఇద్దరు కూడా విజయవాడ ఎల్నాన్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటూ కూడా మన దగ్గర అందరం కూడా ఆడవాళ్లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. అటువంటి ఆడవాళ్లను మద్యం తాగుతూ వాళ్ళ భర్తలు ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక ఇంట్లో రెండిళ్లల్లో ఉండే పరిస్థితి కాదు, అనేక ఇళ్లల్లో ఇదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్లకు భరోసా ఇస్తూ ఇక్కడ మనం చూసినట్లయితే కూడా ఎలనాన్ అండ్ గ్రూప్స్, అలాగే ఎలర్టీన్ అని పిల్లల కోసం, ఆల్కహాలిక్ అనానిమస్ అని చెప్పి 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళేమో ఆల్కహాల్ అనానిమస్, అలాగే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎలనాన్ గ్రూప్స్లో చేర్చడం జరిగింది. మరి ఈరోజు విజయవాడ నుంచి ఎలనాన్ గ్రూప్ మెంబర్స్ ఇంకో ఇద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీరు చెప్పండి, అంటే ఈ గ్రూప్ గురించి మీకు ఎలా తెలిసింది? ఈ గ్రూప్లోకి వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకు పూర్తిగా భగవంతుడి మీద నేను డిపెండ్ అయిపోయా. ఒక పేపర్ చదవాలి అంటే నాకు చదువు లేదు. ఒక పేపర్ చదవాలి, దాని నుంచి తెలుసుకొని మీటింగ్ ఇది కూడా లేదు. నేను పూర్తిగా భగవంతుడి మీద డిపెండ్ అయ్యాను. ఎట్లా ఒక వ్యక్తి ద్వారా ఇట్లా మా వారికి పరిచయం అయ్యి ఆయన డ్రింక్ ఈయన డ్రింక్ అట్లా మీటింగ్ ఆయన ఒక 2 నెలలు 2 months వెళ్ళాక నన్ను తీసుకెళ్ళమని చెప్పారు. మా ఇంటికాడ ఒక ఆవిడ నాతో పరిచయం అయింది. తను కూడా ఇట్లా ఇద్దరం కలిసి అప్పుడు వెళ్ళాం.
అంటే అంటే మీ భర్త మద్యం తాగుతున్నప్పుడు మీకు మీరు ఎటువంటి బాధలు అనేవి చూసారు? ప్రెజెంట్ ఎలా ఉంది? అసలు అయితే తలుచుకునేప్పుడు భయం వస్తుంది. ఇప్పుడైతే నేను ఫుల్ హ్యాపీ. హ్మ్. అయితే ఏదో ఏ ఏ హ్యాపీ అన్నా నాకు ఈ మీటింగ్ ద్వారా. ఇట్లా నేను నలుగురిలో కలవలేని మనిషిని. అంటే నాకు చాలా భయం. అంటే నాకు చదువు లేదు ముందు. నేను ఎట్లా మాట్లాడగలను వాళ్ళతో? నలుగురితో ఎలా మాట్లాడను? ఎంతసేపు ఫ్యామిలీ నెంబర్ తప్పితే నలుగురిలోకి వెళ్ళేది తక్కువ. హ్మ్. ఈ మీటింగ్ వచ్చాక నేను ఎలా జీవించాలో అనేది నేను ఈ మీటింగ్ ద్వారా ఎలా మాట్లాడాలి, ఎలా బతకాలి, ఎవరితో ఎలా లోక జ్ఞానం అన్నది తెలిసింది నాకు ఈ మీటింగ్ వచ్చాకే. హ్మ్. నేను ఇప్పుడు ఆ ధైర్యంగా అందరితో మాట్లాడగలను. హ్మ్. ఇప్పుడు ఆయన డ్రింక్ తాగినా నేను మామూలుగా నవ్వుతూనే ఉండగలను, తాగిపోయినా బాగానే ఉండగలను. హ్మ్. అది అమ్మ మీరు చెప్పండి. మీకు ఈ గ్రూప్ గురించి ఎలా తెలిసింది? ఈ గ్రూప్‌లోకి వచ్చాక మీకేమనిపిస్తుంది? అంటే ఇందులోకి రాకముందు చాలా బాధలు పడాము అని చెప్పారు. ఇందులోకి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మేము యాక్చువల్లీ మీ సేవలో జాబ్ చేసేవాళ్ళం ఇద్దరం. హ్మ్. ఈయన జాబ్కి వస్తా కూడా డ్రింక్ చేసి వచ్చేవారు. హ్మ్. ఈయనకి తెలిసిన వాళ్ళు అక్కడ బిల్లులు కట్టడానికి వచ్చి ఈ కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్, ఏంట్రా ఆఫీస్కి కూడా డ్రింక్స్ చేసి వస్తున్నావు, హ్మ్. అది పద్ధతి కాదు కదా అంటే, ఫస్ట్ యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళాం. హ్మ్. వాళ్ళు ఏ టెస్టులు చేసి ఉంచుకుని మళ్ళీ రమ్మన్నారు. ఆ నెక్స్ట్ డే ఏమైందంటే ఈయన ఫ్రెండు బిల్లు కట్టడానికి వచ్చి, నువ్వు చేసే పద్ధతి మంచిగా లేదు, ఇలా డ్రింక్ చేసి ఆఫీస్కి వస్తున్నావు కదా. ఆయన ఈ గ్రూప్కి వెళ్తున్నారంట ముందు నుంచి. హ్మ్. మనకి పలానా గ్రూప్ ఉంది ఇక్కడ పలానా చాట. మేము వెళ్ళినప్పుడు కృష్ణలంకలో సాయి పబ్లిక్ స్కూల్ అని ఉందమ్మ, దాంట్లో జరిగాయి ఈ గ్రూప్స్. హ్మ్. ఆయన చెప్పారు పలానా శాతం ఉంది, రేపు మీటింగ్ ఉంటుంది అక్కడికి రమ్మని. హ్మ్. ఈయన ఇష్టపడిపోతే నేను బలవంతంగా వెళ్దాం అసలు చూద్దాము అక్కడికి వెళ్ళని తీసుకెళ్ళినాక సభ్యులు ఏం చెప్పారంటే, మీరు ఉండకూడదమ్మా, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మేము ఆయన తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెడతామని. అలా ఈ గ్రూప్ నాకు పరిచయం అయిందమ్మా. హ్మ్. ఈయన ఈ డ్రింక్తోనే జాబ్ కూడా మానేశారు. హ్మ్. నేను ఆ జాబ్లో కొనసాగుతానే జాబ్ అయిపోయినాక సాయంత్రం ప్రతి సాటర్డే హ్మ్. ఈ మీటింగ్కి అటెండ్ అయ్యేదాన్ని. హ్మ్. దీనికి వెళ్ళక ముందు ఏంటి నాకు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి అమ్మ నాది. మా పాప కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. హ్మ్. ఆ తర్వాత ఈయన ఇంకా విపరీతం అయిపోయింది అసలు. ఒక భోజనం అని కానీ, ఒక తిందామని కానీ ఏం లేదు. హ్మ్. ఒకసారి అయితే నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను భరించలేక. హ్మ్. అంత విపరీతం అన్నమాట. హ్మ్. అయినాక ఏమైంది, దీంట్లోకి వచ్చాం కదా, తను వచ్చినా రాపోయినా హ్మ్. నేను ప్రతి సాటర్డే కంపల్సరీ ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి మా సోదరిమణులంతా చెప్పి, ఈ మీటింగ్లో మాకు బలం ఏంటంటే ఒకళ్ళకి ఒకళ్ళు మాట సహాయం, తోడ్పాటు, మా కష్ట సుఖాలు పంచుకోవటంలో అలా ధైర్యంగా. ఇప్పుడు నేను అప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే ఏం చెప్పడానికి లేదు, ఒక తాగుబోతని చెప్పుకోవడానికి కూడా బాధపడే పరిస్థితి. ఒక పెళ్ళికి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ తిందామా అంటే వండుకుంది తినే పరిస్థితి ఉండేది కాదు. అట్లా 3-4 రోజులు మేము ఆహారం లేకుండా, తిండి కూడా లేకుండా ఉండేవాళ్ళం. పోట్లాటలు, కొట్లాటలు, ఒక విధమైన అసలు ఏం చెప్పాలంటే అసలు బ్రతుకు మీద విరక్తి. అలా బ్రతికిన వాళ్ళం. నేను ఈ మీటింగ్లోకి వచ్చినాక ఆయన మానకపోయినా కుటుంబ బాధ్యత, మనకు చేతైనంత వరకు మన కుటుంబాన్ని నడిపించుకుంటా, ప్రతిదానికి వాళ్ళతో గొడవకి తెక్కకుండా చేతైనంత వరకు మనం కుటుంబాన్ని సర్దుకుని మనకి చేతనైనంత వరకు అట్లా గడపటం నేర్చుకున్నానమ్మా. అమ్మ మీరు చెప్పండి, అంటే మీకు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఈ గ్రూప్లో ఉన్నారు మీరు? ఒక 17-18 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఉంటున్నారు. అంటే మీకు ఎప్పుడెప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి? సాటర్డే సాయంత్రం 5:00 జరుగుతాయి, 6 అట్లా. ఏం మాట్లాడుకుంటారు మీ మీటింగ్స్? మా కష్ట సుఖాలను పంచుకుంటాం. అది అదే వారంలో మళ్ళీ మన రొటీన్ మళ్ళీ ఏమైంది ఇట్లా అని పంచుకొని
దానికి ఎవరు పెద్దోళ్ళు సీనియర్స్ వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారో ఇట్లాంటివన్నీ మాకు అలా అయితే అది మనకి చిన్నగానే ఉందిగా, మనకి పెద్దదైంది వాళ్ళ చిన్నదే ఉంది అనేసి దాంతో కొంచెం మేము వారం వారం ఒక టానిక్ లాగా ఎనర్జీగా వెళ్ళి టానిక్ తీసుకొని వచ్చినట్టు ఇంటికి మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం. అమ్మ అంటే ఇప్పుడు గ్రూప్లోకి వచ్చాక ఇన్ని ఇయర్స్ అయింది కదా, మీ హస్బెండ్ మానేశారా? ఫుల్ మానేశారు. ఫుల్ మానేశారు. ధైర్యం ఉంది నాకు. ఆయన ఇంకా కూడా తాగరు మీటింగ్స్ కి అని. వెళ్తారు. వెళ్తారు. వాళ్ళ గ్రూప్ లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఇవి ఎలా మానేయాలి అనేది నిజంగా అంటే ఇది నాకు కొత్తగా తెలిసిన విషయం అయినా కూడా, అంటే చాలా మందికి కూడా తెలియాలి ఇలాంటి ఒక గ్రూప్స్ కూడా ఉంటాయి. డి అడిక్షన్ సెంటర్స్ అనేవి కామన్, అందరికీ తెలుసు. కానీ ఇలా మనకు మనమే మోటివేట్ చేసుకునే గ్రూప్స్ కూడా ఉంటాయని మిమ్మల్ని మీ గ్రూప్స్ ని చూస్తేనే నాకు తెలిసింది. అంటే గ్రూప్ కు ముందు ఆ తర్వాత ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? గ్రూప్కి ముందైతే చాలా సఫరింగ్. అంటే ఏంటంటే మనం ఆయన ఎలాగైనా మార్చేయాలి ఏదో ఒకటి చేసి. కానీ గ్రూప్కి వెళ్ళాక మనం చాలా శక్తిహీనులం. ఆల్కహాల్ ముందు మనం ముందు మారాలి. అక్కడికి వెళ్ళాక నేర్చుకుని మనం మారాలి. మనం మోడల్ వాళ్ళకి చాలా సపోర్టివ్, వాళ్ళు మానటానికి కూడా. అది ఈ గ్రూప్కి వచ్చాక మేము చాలా హ్యాపీగా ఉన్నాం. గ్రూప్కి ముందు అసలు ఆ బాధలు వర్ణనాతీతం. ఒక్క రోజుతో అయిపోయేది కూడా కాదు. అసలు ఒక కష్టాన్ని మీరు బాగా బాధపడిన సందర్భం ఏది అంటే ఏమన్నా గుర్తుందా? ఇప్పుడు అంటే మర్చిపోయి ఉంటారు, అంటే గ్రూప్స్ లో చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. అవును, చాలా వరకు మర్చిపోయి. ఇప్పుడు పోనీ హ్యాపీ మూమెంట్ చెప్పండి, ఏదైనా మంచి హ్యాపీ మూమెంట్. మీ హస్బెండ్ తో మానేసిన తర్వాత మీకు మంచి హ్యాపీ మూమెంట్ అంటే? ఆయన అసలు వచ్చి ఆయన అట్లా పడుకునేవాడు, లేకపోతే గొడవలు, ఇక అన్నం ఇక ఫుడ్ ఉండేది కాదు, పిల్లలకి పెట్టేదాన్ని కాదు. ఇట్లా నేను ఏంటో ఒక పక్కన పడుకుని పోయేదాన్ని, పిల్లల్ని స్కూల్కి పంపించేదాన్ని కాదు. ఈ మీటింగ్ వెళ్ళి కానించి నాకు సీనియర్స్ నెంబర్ వాళ్ళ సొల్యూషన్ దొరికింది. నా పిల్లల్ని నేను బాగా పెంచుకోవడం, వాళ్ళని ఇంకా చదివించాలని నాకు పెద్ద కోరిక. నా కోరిక తీరింది. హ్యాపీ మూమెంట్స్ అంటే అది ముందు. అంటే అంతకు ముందు ఆ స్కూల్లో వేద్దాం, మనం ఫీజు కట్టలేం, ఇక్కడ డ్రింక్ తాగుతున్నాడు, ఆయనకి డబ్బులు ఉండట్లేదు, వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు, ఒక గవర్నమెంట్ స్కూల్లో వేసేద్దాం పిల్లల్ని అంటే వాళ్ళే చదివి చెప్పేస్తారు, ఇంక ఫీజులు ఏం కట్టక్కర్లా అని. అంటే అట్లా కాదు, నా పిల్లల్ని నేను ఫీజు కట్టినా పెద్ద మంచి స్కూల్లో ఒకళ్ళు మంచి స్థితిలో వాళ్ళని చూడాలి అనే ఒక గట్టి కోరిక. అంటే నేను ఏ చదువు లేదు, అందుకే నేను ఇలా సపోర్ట్ చేస్తున్నాడేమో, అంటే నా బిడ్డలకి చదువు ఉంటే ఇలాంటి సఫరింగ్ నా బిడ్డలకు ఉండదు అని ఒక ఇదితో నేను ఎలాగన్నా మారాలి భగవంతుడికి నేను పూర్తిగా ఆయనకి అప్పచెప్పుకున్నాను. అప్పుడు నాకు ఇది దొరికి హ్యాపీ మూమెంట్ అంటే నా బిడ్డలు చదువు. ఆయన మారి కూడా ఆయన అసలు మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. అట్లా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దాం సరదాగా. బర్త్డేలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు పిల్లలకి జరిగాయి కాదు, మాకు జరిగాయి, ఏది జరిగాయి కాదు. మీటింగ్ రావడం వల్ల మేము అన్నిటిలోని కూడా చాలా హ్యాపీగా లేదు, మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు అస్సలు బాధపడొద్దు. మీకు ఈ గ్రూప్స్ ఎంత బాగా ఉపయోగపడినాయో మీ మాటల్లోనే అర్థమవుతుంది. నిజంగా మంచి దారిలో వెళ్తున్నారు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి టైంలో హ్యాపీగానే ఉండాలి. ఓకే అమ్మ, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మనం మేడంతో మాట్లాడడం, ఆవిడకి ఆ పాత ఇప్పుడున్న మూమెంట్స్కి అప్పటికి గుర్తు చేసుకున్నారు ఒకసారి. అలా మీకు అంటే ఇప్పుడు మీ హస్బెండ్ మానేశారా? మా హస్బెండ్ మానలేదమ్మా, మానలేదు. అయినా నేను ఇది కంటిన్యూ చేస్తాను. అయినా మీరు అంటే ఇప్పుడు కొంచెమన్నా బెటరా? కొంచెమన్నా అంటే ఈ మధ్య గొడవలు అయ్యి ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నారు మానటానికి. మెడిసిన్ మీద మీకు ఈ గ్రూప్ లో ఉండడం వల్ల కొంచెం ధైర్యం, నాకు రిలాక్స్. మా వాళ్ళందరితో మేము బంధువుల ఇంటికి కూడా అంత ఫ్రీగా వెళ్ళమమ్మా. మా సోదరి మండలి ఇంటికంటే అసలు మా ఇల్లే అన్నట్టు ఏదైనా. అంటే ఒక త్రాగుబోతు కుటుంబంలో ఉండే వాళ్ళకి ఇచ్చే వాల్యూ మీకు మీ బంధువుల్లో దొరకట్లేదు, ఇక్కడ గ్రూప్స్ లో మాత్రం దొరుకుతుంది. ఒకళ్ళకొకళ్ళు మేము పడిన ఒక్కొక్కరిది ఒక్కొక్క కథనే చెప్పుకోవాలి కానీ, కష్ట నష్టాలు కానీ మా అందరూ దగ్గరగా ఒకే దీంట్లో ఉంటాయి, హెచ్చు తగ్గుల్లో. అలా మాకు రిలీఫ్. ఇప్పుడు మా ఆయన తాగుతాడని చెప్పుకోవడానికి నాకేం సిగ్గులేదు. ఆయన తాగుతాడు, ఆయన దారి ఆయనదే, నా దారి నాదే, నా పని నాదే.
కాకపోతే ఆర్థికంగా మరి వాళ్ళు సంపాదన లేనప్పుడు ఆర్థికంగా మనం అన్నిట్లో వెనకే ఉంటాం. ఆ ఉన్న దాంట్లోనే మనం ఎలా బతకాలి అనేది మీరు నేను నేర్చుకుంటున్నారు ఇందులో. నేర్చుకున్నాను. ఎలా ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఆయన మీటింగ్స్కి వస్తూ ఉంటారా? ఒక 1 ఇయర్ వెళ్ళి ఆయన కూడా మానేరు, కానీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయారమ్మ ఆయన. అంటే ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ ఏంటంటే మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు, ఆయన పూర్తిగా మానేశారు. అంటే 100% మానేస్తే ఎక్కడో ఒక 10% ఇలానే ఉంటారు. ఇంకా అలా వాళ్ళని అయినా మార్చలేని ఉంటారమ్మా. సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కానీ మీకు మాత్రం ఈ గ్రూప్స్లో రిలీఫ్ అనేది ఉంది. రిలీఫ్ నాకు అండదండలు అనేది బంధువుల కంటే కూడా మా గ్రూప్ అండదండలు అనేది నాకు ఎక్కువ అమ్మ. నేను ఏదైనా కష్టం సుఖం లాభం నష్టం ఇది ఎలా చేస్తే ఏం చేయాలనేది కూడా మా సోదరి మణులతోనే చర్చించుకుంటాను. బంధువుల్లో అప్పచెల్లిళ్ళు అన్నదమ్ముల కంటే కూడా మాకు ఈ గ్రూప్ లో వాళ్ళే మాకు మంచి ఎక్కువ. రిలాక్సేషన్ దొరుకుతుంది ఇక్కడ మీకు. అవునమ్మా. అంటే మీరు వారంలో ఒకసారి మీటింగ్స్ ఉంటాయి మీకు. ఉంటాయమ్మా. అమ్మ మీరు చెప్పండి, అంటే కొత్తగా ఎలా బాధపడుతున్న వాళ్ళు, కొత్తగా అంటే ఇప్పటివరకు తెలియని వాళ్ళు, ఇప్పుడు మన ప్రోగ్రాం ద్వారా చూసిన వాళ్ళు, మీరు ఏం చెప్తారు ఈ గ్రూప్లోకి రావడానికి వాళ్ళకి? అంటే ఈ గ్రూప్లోకి రావడానికి పూర్తిగా వాళ్ళకి దయ సహాయం ఉండాలండి. పూర్తిగా వస్తే ఎట్లా అంటే దైవ సహాయంతోనే రావాలి. ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా ఇది శ్రావణి మేడం ఇట్లా కూడా చాలా మంది వస్తున్నారు. వస్తే బాగుంటారు. అది థ్యాంక్ యూ చాలా. అమ్మా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అంటే మా అలాగే స్టూడియోకి వచ్చి హ్యాపీగా ఉంటారు. మీలాగా బాధపడే ఎందరో మహిళలకి మన ప్రోగ్రాం ద్వారా ఇలాంటి గ్రూప్స్ కూడా ఉంటాయి. రిలాక్సేషన్ అయినా మానిపించాలి అనుకున్న వాళ్ళ హస్బెండ్స్ని తీసుకుని రావచ్చు, సపోర్ట్ ఈ చేసే గ్రూప్ వాళ్ళైతే రావచ్చు. సభ్యత్వం నాకు కావాల్సింది ఏంటంటే తాగుబోతు భర్తలు. ఉమ్, మనకి ₹1 అనేది ఇక్కడ మనం ఏం అటెంప్ట్ చేయక్కర్లేదు. ఇక్కడ ఎక్కడ కూడా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదమ్మా. పూర్తి డ్రింక్ అంటే డ్రింక్ బాధతో ఉన్న వాళ్ళే అది ఉంటే ఈ చాలు. గ్రూప్ అనేది పూర్తిగా త్రాగుబోతుల, వాళ్ళకి మేము బంధువుల సపోర్ట్ గా ఉంటాం అన్నమాట. సపోర్ట్ వాళ్ళు మానేదాకా వాళ్ళని పట్టుకొని మీతో పాటు మీరు ఇంకొంతమందికి మీకు తోచిన సాయం మీలో వాళ్ళని కలుపుకొని వాళ్ళ బాధల్ని మీ బాధల్లాగా వాళ్ళని చేసుకొని హ్యాపీగా ఉండేటట్టు మీరంతా మోటివేట్ చేయడానికి రెడీగా ఉంటాం. మేము అందరం రెడీగా ఉంటాం. ఇది ఒక ఎనానిమిటీ గ్రూప్ అమ్మ. మేము అక్కడ మాట్లాడుకున్న ప్రతి విషయం ఆ గడప దాటినాక ఇంకొకరు చెప్పకూడదు. మా గ్రూప్లోకి కావాల్సిన సభ్యత్వానికి రూలు అది. ఇక్కడది ఇంకోసాట బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేస్తే ఇంకా మాకు ఆ గ్రూప్లోకి రావడానికి వాళ్ళకి అర్హత ఉండదమ్మ. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మళ్ళీ మనం శ్రావణి గారితో కూడా మాట్లాడదాం. అంటే ఇప్పటివరకు మనం చూసాము ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నారు అనేది, ఎంత ఇబ్బంది పడుతూ వాళ్ళ హస్బెండ్స్ తాగడం మాన్పించాలని ఎంతో ఆశతో ఈ గ్రూప్స్లోకి వచ్చే మహిళలు ఉన్నారు. అలాగే కొంతమంది తాగే వాళ్ళు ఆపడం జరుగుతుంది, కొంతమంది అదే కంటిన్యూ అవుతున్నారు. కానీ వీళ్ళకి ఈ గ్రూప్స్ ద్వారా ఒక సపోర్ట్ అనేది, ఒక రిలాక్సేషన్ అనేది దొరకడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి మనం శ్రావణి మేడంతో కూడా మాట్లాడతామమ్మా. థ్యాంక్ యూ. మనం ఇప్పటి వరకు ఎల్నాన్ మెంబర్స్తో మాట్లాడాం, విజయవాడ ఎల్నాన్ మెంబర్స్తో. ఇప్పుడు మనతో ఉన్నారు ఎలటిన్. అంటే వీళ్ళు బిలో 18 ఇయర్స్ వాళ్ళు, ఎవరైతే మద్యానికి అలవాటు పడిన వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలకు సంబంధించి ఈ ఎలటిన్ గ్రూప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలటిన్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్. ఓకే, అంటే ఇప్పుడు ఎలటిన్ గ్రూప్లో మీరు ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఏ ఏజ్ అప్పుడు ఈ గ్రూప్లోకి వచ్చారు? నేను ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను అసలు ఫస్ట్. దానికి ముందు నాకు ఈ పేరు తెలుసు కానీ ఆ గ్రూప్ ఏంటి, అందులో ఏం జరుగుతుందో అసలు ఐడియా లేదు. బట్ తర్వాత మా ఫాదరే ఎప్పుడైతే తను ఫస్ట్ జాయిన్ అయ్యారో ఆ తర్వాత తను రికవర్ అయ్యాక సజెస్ట్ చేశారు, వై డోంట్ యూ గో అండ్ ట్రై, వెళ్ళి చూడు, నీకు నచ్చితే కంటిన్యూ అవ్వు. బికాజ్ ఆ టైంకి నేను చాలా ఒక్కదాన్నే ఉంటూ ఎవరితో కలవక మింగిల్ అవ్వక సఫర్ అవుతున్నా. సో హీ వాంట్ మీ టు గో అవుట్ ఆఫ్ ద హోమ్. అలా నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది గ్రూప్. సరే వెళ్ళి చూద్దాం ఏంటి అని. అంటే ఇప్పటికి దగ్గరగా ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కంటిన్యూ అవుతున్నారు? ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది. 15 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ జర్నీ నాకు కంటిన్యూగా ఈ గ్రూప్తో ఉంది. అండ్ మీ ఫాదర్ ఇప్పుడు మానేశారా? ఈజ్ టోటలీ రికవర్డ్, నో ప్రాబ్లం. ఓకే అండి, మీరు ఎప్పటి నుంచి ఎల్టీలో జాయిన్ అయ్యారు, ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారు?
నేను 16 ఇయర్స్ ఉమ్, అప్పుడు జాయిన్ అయ్యాను. ఇంట్లో ఫస్ట్ డాడీ జాయిన్ అయ్యారు, తర్వాత మమ్మీ, తర్వాత నేను, ఉమ్, టోటల్ ఫ్యామిలీ అంతా. ఉమ్, ఇప్పటికి 17 ఇయర్స్ అయింది ఉమ్, మా డాడీ మానేసి. ఉమ్. యాక్చువల్గా అలెటిన్ అనేది టీనేజ్ పీపుల్ కదా, ఈ గ్రూప్లో వాళ్ళకి సేఫ్టీ గురించి కానీ కంఫర్ట్ గురించి కానీ ఎలా ఆలోచిస్తారు? యాక్చువల్లీ గ్రూప్ని టీనేజ్ కోసమే ఉన్నా ఒక అడల్ట్ మెంబర్ ఆఫ్ అన్ గ్రూప్ మెంబర్స్ దీన్ని ఆర్గనైజ్ చేస్తారనమాట, చూసుకుంటారు. సో వీళ్ళ ఆ టైంలో వీళ్ళకి వచ్చే ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ని ఓన్లీ పిల్లలే షేరింగ్లో రిజాల్వ్ చేసుకోలేరు కదా. ఉమ్, సో వాళ్ళు కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు ఉమ్, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు, ఉమ్, మీరు ఇలా ఫీల్ అవ్వకండి, బాధపడకండి, ఉమ్, వీఆర్ దేర్ ఫర్ యూ అని వాళ్ళ జర్నీతో పాటు వీళ్ళని సపోర్టివ్గా ఉంటారు. సో అందుకు ఒక అడల్ట్ మెంబర్ ఉమ్. ఆర్గనైజ్ చేయడానికి ఉండాలి అలెటిన్. అంటే ఇప్పుడు ఈ సహాయం అవసరమైన కుటుంబాలకి మీరు ఈ గ్రూప్స్ అనేవి మీరు ఎప్పటి నుంచో మీరు జాయిన్ అయ్యి దాన్ని అలా కంటిన్యూ అవుతున్నారు. ఇలాంటి టైంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు? మీరు మీరు చెప్పండి. అంటే మీరు ఆల్రెడీ కొంచెం చిన్న ఏజ్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నారు కదా. యాక్చువల్గా పోస్టర్స్ అంటించడం, అలా ఉమ్. వాళ్ళ నుంచి కాల్స్ రావడం. అంటే ఇప్పుడు మీకు ఈ కమ్యూనిటీస్ కానీ స్కూల్స్లో కానీ వర్క్ ప్లేసెస్లో కానీ ఎవరైతే త్రాగుడికి అలవాటు పడిన వాళ్ళ పిల్లల గురించి కొంచెం ఇబ్బందికరంగా తోటి పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి ఫేస్ చేసే పిల్లలు కూడా మీకు ఈ గ్రూప్స్లో వస్తూ ఉంటారా? వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయి? 100% వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అయ్యేదే స్కూల్ నుంచి. బికాస్ ఫస్ట్ సైన్ ఆఫ్ ఈ ఆల్కహాలిక్ చిల్డ్రన్ ఫేస్ చేసేది ఏంట్రా అంటే లాగింగ్ ఇన్ ఎడ్యుకేషన్. చదువులో వెనకబడి ఉంటారు, స్పోర్ట్స్లో వెనకబడి ఉంటారు, ఎవరితో మింగిల్ అవ్వరు. సో అక్కడి నుంచి వాళ్ళలో చేంజెస్ గమనించి వీళ్ళకి సపోర్ట్ అవసరం రికవరీకి అని చెప్పి రికగ్నైజ్ చేస్తాం ఫస్ట్ ఐడెంటిఫికేషన్. అయితే ఇప్పుడు ఇది టీనేజ్ గ్రూప్ కదా, వీళ్ళ కోసం ఆన్లైన్లో కూడా మీటింగ్స్ జరుగుతాయా? అలెటిన్ ఇంకా ఆన్లైన్ లేదు, ఆఫ్లైనే ప్రజెంట్ మనకి ఇక్కడ ఆంధ్రాలో కానీ ఇండియాలో. బట్ ఎస్, ఆన్లైన్ కండక్ట్ చేయడానికి చూస్తున్నాం ఇంకా. ఓకే ఓకే. మీకు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వకముందు అయిన తర్వాత ఎలా ఉంది? డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకురా అంటే ఫస్ట్ ఈ ఇంటి సమస్యల్లో, తాగుడు సమస్యల్లో ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతూ, బేసికల్లీ నేను సింగిల్ చైల్డ్ నా ఇంట్రొడక్షన్లో. సో నాకు సిబ్లింగ్స్ లేరు, ఫ్రెండ్స్ స్కూల్లోనే. కానీ ఆ స్కూల్లో ఈ ఎడ్యుకేషన్ విషయాల్లో వెనకబడి ఉండడం వల్ల ఎవరితో కలవక ఆ ఒంటరితనం ఫీల్ అవుతున్న నాకు ఫస్ట్ టైం మేము ఉన్నాం అని ఒక గ్రూప్ చేయూతనిచ్చినట్టు అనిపించింది. అలా నేను సెక్యూర్ ఫీల్ అయ్యి ఓపెన్ అప్ అవ్వడం స్టార్ట్ చేశా. ఎప్పుడైతే నా ప్రాబ్లమ్స్ అని నేను షేర్ చేసుకుంటున్నానో ఐ ఫెల్ట్ ఫ్రీ, లైట్, హ్యాపీ. అప్పుడు నా డే టు డే లైఫ్లో ఉన్న వర్క్స్ అని నేను హ్యాండిల్ చేసుకోగలుగుతున్నా ఈజీగా. సో అలా చాలా డిఫరెన్స్ తీసుకొచ్చింది ఇన్ ఇయర్స్ ఆఫ్ నా జర్నీలో. ఈచ్ స్టేజ్లో ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్, చాలా నేర్చుకున్నాను నేను ఈ గ్రూప్ నుంచి. మీరు చెప్పండి, అలెటిన్ గ్రూప్లో పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళల్లో ఎలాంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి అంటే వచ్చినప్పటికీ తర్వాతకి? ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్తో కమ్యూనికేషన్ ఉండదండి. అమ్మ కానీ నాన్న కానీ, ఇప్పుడు సపోజ్ ఇంట్లో నాన్న తాగుతున్నారంటే అమ్మ ఎక్కువ ఎవరి గురించి ఆలోచిస్తుంది? నాన్న గురించి ఆలోచిస్తుంది. తర్వాత పిల్లల గురించి తక్కువ, అయ్యో ఆయన తాగుతున్నారు అన్న ఇదిలోనే ఉంటుంది కదా. అది పేరెంట్స్తో పిల్లలు ఎక్కువ గడపడం కానీ, పిల్లల గురించి బాధ్యత ఎక్కువ తీసుకోవడం కానీ జరుగుద్ది అనమాట. కమ్యూనికేషన్ వాళ్ళే కాకుండా మేము కూడా వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఉంటాం. అంటే కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉండే పిల్లలు ఎవరైనా ఇలాంటి గ్రూప్స్లో మీకు కనిపించారా? దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్, కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఈ తాగుడు ఇబ్బంది వల్ల ఫాదర్ సఫర్ అవుతుంటే ఆయన చేసే ఈ డిస్టర్బెన్సెస్తో తల్లి ఆయన గురించి, అంటే భార్య భర్త గురించి ఆలోచిస్తూ కూర్చున్న సమయంలో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అది ఫ్యామిలీయే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఆ పిల్లల్ని చైల్డ్ అబ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవి చాలా థ్రెటనింగ్ ప్రాబ్లం. అది చాలా వరకు తెలియదు, వాళ్ళు వచ్చి ఇంట్లో చెప్పుకోలేరు. ఎందుకు? ఇంట్లో ఆల్రెడీ తాగి కొట్టడం జరుగుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ చూస్తూ ఉంటారు, గొడవలు చూస్తూ ఉంటారు. వాళ్ళే వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పుడు పిల్లలు వెళ్ళి ఎలా చెప్పుకుంటారు పేరెంట్స్కి? సో అప్పుడు ఈ బయట వచ్చే సమస్యలు ఇంటి దాకా ఎట్లా తెలుస్తాయి? అలా అని వాళ్ళు సొంతగా హ్యాండిల్ చేయలేరు. అలాంటప్పుడు ఇలాంటి గ్రూప్స్ చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళకున్న బ్లాక్స్, ఆ ట్రామాస్ నుంచి బయటికి రావడానికి. సో చైల్డ్ అబ్యూస్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం.
అంటే మీ అందరికీ ఒకే రోజు గ్రూప్స్‌లో మీటింగ్స్ సెపరేట్‌గా జరుగుతాయా? ఎట్లా కండక్ట్ చేస్తారు? యూజువల్లీ ఫ్యామిలీ గ్రూప్ కాబట్టి ఇలా ఫ్యామిలీ ఆలనాన్ మెంబర్స్ వచ్చినప్పుడే ఆలటీని కూడా కలిపి తీసుకొస్తారు పిల్లల్ని. హ్మ్. సెపరేట్ రూమ్స్‌లో కండక్ట్ చేస్తాం. హ్మ్. ఒకే చోట జరగదు. బికాజ్ అనానిమిటీ ఇంపార్టెంట్ ఇక్కడ. హ్మ్. ఇక్కడ మాట్లాడుకున్న విషయాలు వాళ్ళకి తెలియకూడదు. హ్మ్. అది ఫౌండేషన్ పిల్లర్ ఆఫ్ ద హ్మ్. గ్రూప్ మెయిన్ అసలు హ్మ్. అందుకనమాట. హ్మ్. అంటే ఫైనల్‌గా మీరు మన వ్యూవర్స్‌కి ఇలా ఈ గ్రూప్స్ గురించి చెప్పాలి కొత్తగా వచ్చే వాళ్ళకంటే ఏం చెప్తారు మీరు? ఇలా బేసిక్గా ఈ సమస్యలు ఎదుర్కొంటూ చాలా ఒంటరిగా ఫీల్ అవుతాం, చాలా బాధపడతాం, బయటికి రాలేం, ఎవరికి చెప్పుకోలేం ఆ ఒంటరితనాన్ని. అలా అని చెప్పి ఏమైనా ఎడిక్షన్స్కి వెళ్ళినా, ఏమన్నా చేయకూడని పనులు చేసినా వాటి నుంచి బయటపడడం చాలా కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు ఇలాంటి గ్రూప్స్ హెల్ప్ తీసుకుంటే చాలా డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకొని లైఫ్ని పాడు చేసుకునే లోపే త్వరగా బయటికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో హెల్ప్ కావాలి అనిపించినప్పుడు అడగడానికి వెనకాడకూడదని నేర్చుకున్నాను. హ్మ్. సో గో ఫర్ ఇట్. ట్రబుల్ ఉంది అంటే యాక్సెప్ట్ చేయండి. ముందు నాకు సమస్య ఉంది, నేను హెల్ప్ తీసుకోవాలి, అది సరైన చోట తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళకి చెప్తే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది మంచి ప్లాట్ఫామ్. నమ్మకంగా వచ్చి మనం మాట్లాడుకొని చెప్పుకుంటే ఆ సీక్రెసీని మెయింటైన్ చేయగలిగే గ్రూప్స్ ఈ ఆలనాన్ అండ్ ఆలటిన్ గ్రూప్స్. హ్మ్. అయితే ఇంకొక విషయం, మీరు చిన్నప్పుడు ఫేస్ చేసిన మీ ఫాదర్ తాగుతున్నారు అని ఇలా కొంచెం బాధలో ఉంటారు గదా! ఇప్పుడు మీ బెస్ట్ మూమెంట్స్ ఇవన్నీ గ్రూప్స్‌లో మీరు ఇలా కంటిన్యూ అవుతున్నారు. బెస్ట్ మూమెంట్ అంటే మీ ఫాదర్‌ది ఏమనిపిస్తుంది? అంటే త్రాగడం మానేశారని చెప్పారు గదా! అవును, అవును. మెయిన్ మా కమ్యూనికేషన్ చాలా బిల్డ్ అయింది. చాలా అంటే నేను అసలు మా డాడీ ఇంటికి వస్తే ఆ గదిలోంచి వెళ్ళిపోయి దాక్కునే మనిషిని నవ్వు ఎవ్రీడే మా నాన్న ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నా. గేట్ శబ్దం అయితే సంతోషంగా వెల్కమ్ చేస్తున్నా. ఆయన ఒకవేళ దూరంగా ఉంటే ఎవ్రీడే నేను ఫోన్ చేసి ఈరోజు ఇలా చేశాను డాడీ, ఇలా చేశాను డాడీ అని హ్యాపీగా షేర్ చేయగలుగుతున్నా. ఒకప్పుడు ఆ వాయిస్కి వణికిపోయా, గజగజలాడిపోయా. ఆయన ప్రెజెన్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. సో అది చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ అనమాట. నాకు నా ఎమోషనల్ బాండేజ్ విత్ మై ఫాదర్ చాలా ఇంప్రూవ్ అయింది ఈ టైంలో. మీకు ఉన్న బెస్ట్ మూమెంట్ అంటే మీ ఫాదర్ మానేశారు. ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ బెస్ట్ మూమెంట్ అప్పటికి ఇప్పటికి చూసుకుంటే? అది బాండింగ్ చాలా పెరిగిందండి. ఫస్ట్‌లో నేను గూడా అంతే. మాట్లాడడానికే భయమేసేది. ఏది కావాలన్నా అమ్మని అడగడం, అమ్మ నాన్నని అడగడం అలా. ఇప్పుడు డైరెక్ట్ కాల్ చేస్తున్నాం, అడుగుతున్నాం, మాట్లాడుతున్నాం. డైలీ 2, 3 టైమ్స్ కాల్ చేస్తారు. హ్మ్. బాండింగ్ అయితే చాలా బాగా పెరిగింది. మీరేం చెప్తారు ఫైనల్‌గా కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? జాయిన్ అవ్వండి. గ్రూప్ చాలా బావుంటది. ఇదొక ఫ్యామిలీ గ్రూప్ లాగా. యెస్. అంటే మనం ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు పేర్లు చెప్పడానికి, ఏం చేస్తున్నారు అనేది. కానీ మీకు ఇబ్బంది లేకపోతే మీ పేరు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి. నో ప్రాబ్లం చెప్తానండి. నా పేరు శ్వేత. నేను ఒక ఆర్కిటెక్ట్ని, ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్. బట్ దాంతోపాటు నేను ఇప్పుడు లా చదువుతున్నాను. హ్మ్. దానికి నన్ను ఇన్స్పైర్ చేసింది యాక్చువల్లీ ఈ గ్రూపే. దీని నుంచి నేను రికవర్ అయిన తర్వాతే ఇలాంటి సమస్యలకు ఎదుర్కొంటున్న పిల్లలు ఎంతోమంది జువెనైల్ కేసెస్లో ఉంటారు. సో దానికి రిలేటబుల్గా ఉంటుంది. నేను దాని గురించి ఇంకా తెలుసుకోవాలని ఈ లీగల్ ఫీల్డ్లోకి వచ్చాను. సో ఐ వాంట్ టు కంటిన్యూ పర్సూయింగ్ దిస్. యెస్. థ్యాంక్ యూ. ఓకే. మీరండి? నా పేరు ఉమామహేశ్వరి. బీటెక్ అయిపోయింది నాది. నేను మా డాడీ దగ్గరే వర్క్ చేస్తున్నాను. ఓకే. సూపర్. మీ డాడీ దగ్గరే మీరు వర్క్ చేస్తున్నారా? సూపర్. ఓకే. మరి చాలా చక్కగా మాట్లాడారండి. మీరు అంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ ఈ ఎలటిన్ గ్రూప్ వల్ల మీరు ఎంత నేర్చుకున్నారు, మీకు ఎంత ఉపయోగపడిందో చెప్పారు. అంటే పిల్లలకి కూడా ఇలాంటి గ్రూప్స్ అనేవి చాలా అవసరమని అయితే మీ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ గ్రూప్స్ అనేవి కూడా చాలా వరకు కూడా అందరికీ ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇక మిగతా విషయాలు శ్రావణి మేడంతో కూడా మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యెస్ మేడం. అంటే మద్యపానం నిషేధం అనేది ఓన్లీ బోర్డులకు మాత్రమే పరిమితం అవుతున్న రోజుల్లో అంటే మద్యపానం ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. ఈ టైంలో మద్యపానం చేసే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఇలాంటి గ్రూప్స్ రావడం అనేది అంటే ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా పుణ్యమాని ఇంకొంచెం అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు మనం ఇప్పటి వరకు కొంతమంది సభ్యులతో అసలు ఫస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు ఫస్ట్ చేద్దాం ఈ గ్రూప్లు ఇలా అనుకున్నప్పుడు సక్సెస్ అవుతాయి అని అనుకున్నారా? మాకు ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడమ్మా సక్సెస్ అవుతాయా, సక్సెస్ అవ్వవా, ఇది మీటింగా, ఏది ఆలోచన ఉండదు. అతని తాగుడు ఎలా అనిపించాలి, అక్కడికి వెళ్ళాక ఏమైనా పసరిస్తారా,
లేకపోతే ఏమైనా అతనికి తెలియకుండా వాడే మందులు ఇస్తారా? ఉమ్, ఈ ఒక్క థాట్ తప్ప ఇంకో థాట్ అనేది ఉండదు అసలు. ఉమ్. అంటే ఏమీ మీరు లేకుండానే కూడా మేము వెళ్తాం. ఈ గ్రూప్ లో మీరు కూడా ఒక బాధితురాలని చెప్తున్నారు. అవును. మీకు ఇప్పుడు ఎలా ఉంది? మీ హస్బెండ్ మానేశారా? మా హస్బెండ్ మానేసి 36 సంవత్సరాలు అయింది. అయ్యింది. అందుకనే మీరు ఇలా ఈ గ్రూప్ ని కంటిన్యూ చేస్తూ Yes. ఇంకా మిగతా ఆడవాళ్ళకు కూడా ఇదే జరగాలి అని మీరు Yes. కోరుకున్నారు. నేను ఫస్ట్ నేను మొదటిసారిగా గ్రూప్కి వచ్చినప్పుడు ఒక సామాన్య గృహిణిని. 26 సంవత్సరాల వయసులో నేను గ్రూప్కి మొదటిసారి రావటం జరిగింది. అప్పటికే ఒక 7-8 సంవత్సరాలు సఫర్ అయి ఉన్నాను. గ్రూప్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ గ్రూప్ లిటరేచర్ చాలా భాగం ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయటం వల్ల ఉమ్, దాని సారాంశం నాకు బాగా తలకెక్కిందని చెప్పుకోవచ్చు. ఉమ్, అందువల్ల ఏంటంటే నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక సామాన్యమైన గృహిణి నుంచి ఈరోజు ఒక సైకాలజిస్ట్గా ఎదిగాను. ఉమ్. ఇప్పుడు అలనోన్ అలాగే ఎలటిన్ అనానమస్ ఉమ్. ఈ 3 గ్రూప్స్ కింద విడగొట్టారు. మనం అలనోన్స్ తో మాట్లాడాం, అలాగే ఎలటిన్ తో కూడా మాట్లాడాం. వాళ్ళ బాధలు మామూలుగా లేవు, కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే వాళ్ళు మానినా, కొంతమంది మానేశారని చెప్తున్నారు, కొంతమంది మానకపోయినా ఉమ్. వాళ్ళు హ్యాపీగా ఉన్నాము, అవును. మీ అందరితో కలిసి గ్రూప్ లో అందరూ కలిసి హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. అదొక్కటి చాలు కదా. అవునమ్మా. ఎందుకంటే జస్ట్ ఫర్ టుడే, ఈ ఒక్క రోజుకి నేను ఎలా ప్రశాంతంగా బతకాలి? నిన్న మా ఆయన తాగి ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టారు, రేపు ఉంటుందా లేదా, ఇటువంటి చింతలు కాకుండా ఈ ఒక్క రోజుకి నేను ఎలా ప్రశాంతంగా బతకాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆధ్యాత్మికత అనేది ముఖ్యమైన ప్రోగ్రాం. ఆధ్యాత్మికత అంటే మళ్ళీ యేసు ప్రభువో అల్లానో వెంకటేశ్వర స్వామో అలా అని కాకుండా మన నిత్య జీవితంలో ఉపయోగపడే ఆధ్యాత్మికత. మనకంటే ఒక హయ్యర్ పవర్ ఉంది, దానికి మనం కొన్ని విషయాలు సరెండర్ చేసినప్పుడు ప్రశాంతంగా ఉంటామని నేర్చుకో. అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అందరికీ తెలియకపోవచ్చు, ఇలా గ్రూప్స్ అనేవి ఉంటాయి. మద్యపానం చేసే వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కూడా ఇలా గ్రూప్స్ ఉంటాయి. మోటివేషన్ ఉంటుంది, ఇక్కడ మంచిగా మాట్లాడుకుంటారు. ఒక కుటుంబ సభ్యులు ఎలా అయితే ఉంటారో కుటుంబం లాగా గ్రూప్లో ఉంటారని అనేది ఉంది. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు వాళ్ళకి ఎలాంటి ఆహ్వానం ఉందంటే ఎలా చెప్తారు? వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి? కొత్తగా వచ్చే వాళ్ళకి వెబ్సైట్లో వెతికినట్లయితే ఈ రోజుల్లో ఏంటంటే ఈరోజు జనరేషన్ పిల్లలకి ఈజీ, ఏదైనా కూడా నెట్లో సెర్చ్ చేసుకుంటారు. వెబ్సైట్లో వెతికినట్లయితే మా నెంబర్స్ కనిపిస్తాయి. ఏ వెబ్సైట్కి మనం వెళ్ళాలి దీనికోసం? ఎలనాన్ www.alanon.org. ఆ వెబ్సైట్కి మనం వెళ్ళినట్లయితే ఏ ఏరియాకి ఆ ఏరియా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉన్న గ్రూప్ ఏదో అది ఏ రోజు, అన్ని చోట్ల ఒకే రకంగా జరగవు, డిఫరెంట్ డేస్లో జరగవచ్చు. ఏ డేస్లో వాళ్ళకి అనుకూలంగా ఉందో, ఏ టైంలో వాళ్ళకి అనుకూలంగా ఉందో వెళ్ళగలుగుతారు. వన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు అంత ఆత్మీయంగా మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత ఆత్మీయంగా ఆహ్వానించరు. చాలా ఆత్మీయమైన ఆహ్వానంగా ముందుసారి దొరకటం వల్ల వాళ్ళు మళ్ళీ రావడానికి ఇష్టపడతారు. అంటే ఇప్పుడు ఈ గ్రూప్స్కి, ఈ డి అడిక్షన్ సెంటర్స్కి డిఫరెన్స్ ఏంటి? డి అడిక్షన్ సెంటర్ అనేది తాత్కాలికంగా ఆ మందు మానే వరకే పనిచేస్తాయి. ఇది మీరు ఇప్పుడు మన సభ్యులందరినీ చూసారు, 18 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు నేను రాకపోతే మా ఆయన తాగేస్తారని కాదు, ఇది ఒక జీవన మార్గం. ఇందులో ఉన్న సూత్రాలు మా జీవితంలో అన్ని విషయాల్లో అప్లై చేసుకుంటానికి వీలవుతుంది. దానివల్ల సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ జరుగుతుంది. కష్టాలు ఎప్పుడూ ఉంటాయి, అందరికీ ఉంటాయి, మన నీడలాంటివే. వాటితో ఎలా డీల్ చేయాలి? ఇదివరకు కష్టం భూతంలాగా కనిపిస్తే ఇప్పుడు చీమలాగా కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ శ్రావణి గారు. అంటే ఎంతోమందికి తెలియదు ఈ విషయం. ఇలా మద్యపానం చేసే వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఉంటాయి, అక్కడ డబ్బులు కడితే చేస్తారు, అయిపోతుంది, మానేవాళ్ళు మానుతారు, మానలేని వాళ్ళు మానరు. కానీ ఇక్కడ అలా కాకుండా వాళ్ళతో మద్యపానం చేసే వాళ్ళకే గ్రూప్స్ లాగా అందులో వాళ్ళకి మోటివేట్ చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి, మళ్ళీ వాళ్ళ పిల్లలకి కోసం కూడా చక్కగా ఈ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా మంచి ఆలోచన అనే చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే దీని గురించి అవేర్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ద్వారా చాలా మందికి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు వైకే ఛానల్ ద్వారా తెలుసుకుని మేము కొన్ని నెంబర్స్ ఇస్తాము. ఆ నెంబర్స్కి మాకు కాల్ చేసి ఎవరైనా వస్తే మేము చక్కగా ఆహ్వానిస్తాం. వాళ్ళు కూడా మాలాగా ఒక మంచి జీవితాన్ని జీవించడానికి అర్హత సాధించినట్టుగా ఉంటుంది దానివల్ల.
థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదండి మన ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మద్యపానం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. వాళ్ళతో ఎలా మానిపించాలని ఆ ఇంటి ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, తాగే వాళ్ళ కోసం, త్రాగుతున్న వారి ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా ఇక్కడ గ్రూప్స్ అనేవి 3 గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఏదైతే ఆల్కహాలిక్ ఎనానిమస్ అని, అలాగే ఎలనాన్, ఎలటిన్, ఈ 3 గ్రూప్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీ ఎవరైనా కూడా ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మన శ్రావణి మేడం ఉంటారు, కాంటాక్ట్ చేయండి. అలాగే వెబ్సైట్లు కూడా ఉన్నాయి, ఎవరైనా ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.